అత్తింట్లో వేధింపులపై పోరాటం చేస్తానని వైసీపీ నేత జోగి రమేష్ కోడలు మేఘన ప్రకటించారు. తన భర్తకు ఉన్న సమస్యను దాచిపెట్టి అత్తమామలు తనతో పెళ్లి చేశారని ఆమె చెప్పారు. విషయం తెలిసి ప్రశ్నిస్తే అదనపు కట్నం తేవాలని వేధించారని వాపోయారు. ఇప్పటికీ తన కుమారుడు కోడలు కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు నిన్న మీడియా సమావేశంలో జోగి రమేష్ చెప్పడంపై మేఘన ఆగ్రహం వ్యక్తం చేశారు. పెళ్లైన 2 నెలలకే రాజు విడాకుల కోసం ఎందుకు దరఖాస్తు చేసుకున్నారని మేఘన ప్రశ్నించారు. ఎవరైనా పెళ్లి ఎందుకు చేస్తారండి? హ్యాపీగా ఉండాలి వాళ్ళ అమ్మాయి అబ్బాయి అని చెప్పి పెళ్లి చేస్తారు. జోగి రమేష్ గారు చేసిన ఉద్దేశం రాంగ్. ఫస్ట్ థింగ్, అతని కొడుకుకి ఉన్న ప్రాబ్లము ముందే అతనికి తెలిసే, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం మొత్తానికి తెలిసే నాకు ఈ పెళ్లి చేశారు. పెళ్ళయి ఎన్నో ఆశలతో అడుగుపెట్టాను. ఫస్ట్ షాక్ రాజీవ్తో తగిలింది. పెళ్లి వాళ్ళకి చెప్పితే అదనపు కట్నము డబ్బులు తీసుకొని వస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు, అతనికి ఫీలింగ్స్ వస్తాయి అని ఇలాంటి బాధాకరమైన విషయాలు మాట్లాడింది. ఒక ఆడదానిగా ఒక తల్లి స్థానంలో ఉండి అర్థం చేసుకుంటదేమో, తనకు కూడా ఒక ఆడపిల్ల ఉంది కదా అని అనుకున్నాను. జోగి రమేష్ కుటుంబం క్రైస్తవులు అనే విషయాన్ని దాచిపెట్టి ఆయన కుమారుడితో పెళ్లి చేశారని మేఘన వెల్లడించారు. మతం మారాలని తనపై చాలాసార్లు ఒత్తిడి చేశారని, వీటికి సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. నాకు పెళ్లికి ముందు వీళ్ళు హిందూస్ అని చెప్పేసి పెళ్లి చేశారు, వీళ్ళు క్రిస్టియన్స్. బట్ చెప్పకుండా పెళ్లి చేసి మోసం చేసిందే కాక బలవంతం చేయడం అనేది ఇంకొక తప్పు. వాళ్ళని బతిలాడుకోగా నాకు ఒక 3rd floor లో పూజ గది పెట్టారు. ఆమె ఆ టైంలో చేసిన నాకు ఆ వ్యాఖ్యల వల్ల ఫస్ట్ నాకు పూజ చేయాలన్నా కూడా దాంట్లో భయమేది. అసలు మీ దేవుళ్ళు కూడా దేవుళ్ళేనా? ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా అన్ని మనుషుల్లాగానే అన్ని ఉన్నాయి. అసలు వాళ్ళ దేవుళ్ళు ఎట్లా అవుతారమ్మా? ఇప్పుడు నువ్వు పూజ చేసావు, ప్రసాదం పెడితే దేవుడు తినేస్తాడా అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడడం కూడా చాలా తప్పు. వైసీపీ అగ్రనేతల వద్దకు వెళ్లిన తమ సమస్య పరిష్కారం కాలేదని మేఘన తెలిపారు. ఈ క్రమంలోనే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వద్దకు వెళ్లామన్న ఆమె తన కుటుంబ సభ్యులు 7.5 నుంచి మానసిక క్షోభ అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిపి గారి దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వగానే సజ్జల రామకృష్ణ గారి దగ్గర మాట్లాడుకుందాము అని చెప్పితే సరే అక్కడికి వెళ్ళాము. వాళ్ళు చెప్పినట్టే మేము మాట్లాడాము. అక్కడ కూడా సజ్జల్ గారు లేదమ్మా, నువ్వు ఆడపిల్లవు కదా, మళ్ళీ కోర్టులు ఈ కేసులన్నీ వెళ్తే నీకేమొస్తుంది, నేను ఉన్నానమ్మా, నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అక్కడ మాట్లాడడం జరిగింది. ఒక రోజు జగన్ గారి ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు న్యాయం జరగట్లేదు సజ్జల్ గారి దగ్గర అని చెప్పేసి, బట్ మేము కలవలేకపోయాము. 24th July 2026 పోలీస్ స్టేషన్లో FIR ఫైల్ చేయడం జరిగింది.